హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను మీకోసం అడవికొచ్చాను. అడవి వాతావరణం ఏ విధంగా ఉందో క్లారిటీగా తిరుగుతాను. అదేవిధంగా మీకు కళ్ళకి కట్టినట్టు ఇక్కడున్న అట్మాస్ఫియర్‌ని చూపిస్తాను చూడండి. చూసి మీరు ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఎంజాయ్ చేయకుండా మాత్రం ఉండొద్దు. ఓకేనా? వీడియోని హై క్వాలిటీలో పెట్టుకోండి. ఎందుకంటే నేను మీకు మంచి విజువల్ ఎక్స్‌పీరియన్స్ కోసం హై క్వాలిటీలో చేస్తున్నాను. మీరు ప్రతి వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా పూర్తిగా చూడండి. అడవి వాతావరణాన్ని కూడా మీరు చక్కగా ఆస్వాదించండి. ఓకేనా? అడవిలో ప్రెజెంట్ ఏ విధంగా ఉంటది? ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయి? అనేది మీరు చక్కగా వాచ్ చేయొచ్చు. ఎందుకంటే అడవి వాతావరణాన్ని అనుభవించాలంటే అదృష్టం ఉండాలి. అడవి వాతావరణాన్ని ఆస్వాదించాలంటే అదృష్టం ఉండాలి. అడవి వాతావరణాన్ని ఫీల్ అవ్వాలంటే వి హావ్ టు సమ్ లక్కీనెస్. ఎందుకంటే అడవిలో ఉన్నటువంటి అద్భుతాలను మనం చూడాలంటే ఇది బండెక్కుతున్నాను. జారిందనుకో కింద పడతాం. ఓకేనా? అడవి వాతావరణాన్ని మీరు గమనిస్తూ ఉండండి. అడవిలో ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలుంటాయి. ఓకేనా? పూర్వం మనం ఏందో ఈరోజు ఊళ్ళో తిరుగుతూ, ఊళ్ళో ఉంటూ, ఊళ్ళో రకరకాలుగా జీవిస్తున్నాం కానీ పూర్వం అడవుల్లోనే ఉండేవాళ్ళు జనాలు. అడవిలో ఉన్నటువంటి ఈ చెట్లనే ఆసరాగా చేసుకొని ఉండేవాళ్ళు. అదేవిధంగా అసలు ఈ అడవులు దేశానికి, ప్రగతికి ఎంతో ముఖ్యం. ఎందుకంటే మనకు వర్షాలు పడాలంటే ఖచ్చితంగా చెట్లుంటేనే వర్షాలు పడతాయి. అప్పుడు ఇక్కడ కూర్చున్నాయిగా చెట్లుంటేనే వర్షాలు పడతాయి. ఆ చెట్లు ఎక్కువగా ఉండాలంటే అడవులోనే ఉంటాయి. ఇదిగో చూడండి. వర్షాలు పడితేనే మనం ఉండే ఏరియాలో మనకు పంటలు పండుతాయి. మనకు పంటలు పండి మనకి చక్కగా ఆహారం కావాలంటే ఖచ్చితంగా చెట్లుండాలి. ఆ చెట్లు అడవుల్లో ఉంటాయి. ఎంత ఎక్కువగా గనుక ఉంటే అడవుల్లో చెట్లు, అంత ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉంటది. ఓకేనా? సో, అడవులు ఉంటేనే మనకు ఆహారం. దయచేసి అడవులను కొట్టేయొద్దు. అడవుల్ని రక్షించండి, ప్రేమించండి. ఇంకా మీ సాటిస్ఫాక్షన్ కోసం మీరేం చేస్తారంటే, ఏదైనా ఒక మొక్క తీసుకొచ్చి అడవిలో ఒకసారి నాటండి. 4 రోజులు పెరిగిన దాకా కొంచెం వాటర్ కనుక లేకపోతే, వాటర్ తీసుకొచ్చి పోసెళ్ళండి. మీ దగ్గరలో గనుక ఉంటే. మీ మనశ్శాంతి కోసం చక్కగా అది పెరిగిద్ది. మీకు తృప్తిగా ఉంటది. చక్కగా ఆ మొక్క పెరిగి పెద్దయ్యి ఒక మహావృక్షం అయిద్ది. ఓకేనా? దానివల్ల మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది. మన పేరు మీద ఒక చెట్టు ఉంటది. అడవుల్లో ఉంటాయి చాలా చెట్లు. బట్ అలా కాదు. మనం ఒక చెట్టుని పెంచామనుకో బావుంటది. తిరుగుదాం అటు ఇటు. మీకు చూపియాలిగా. చెట్లుంటేనే మనిషికి జీవనాధారం. ఆ చెట్లు అడుగుల్లో ఉంటాయి. వర్షాలు పడాలన్నా, పంటలు పండాలన్నా మనకి అడవులు ఎంతో ప్రాధాన్యత కలిగినయి. మన రాష్ట్రంలో అడవులు కొన్ని వందల కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. ఆ అడవుల వల్లే మనకి చక్కగా టయానికి వర్షాలు పడుతున్నాయి. కొన్ని రకాల జంతువులకి, మానవులకి, ఎన్నో రకాల ప్రాణులకి నివాసయోగ్యంగా ఉంది అడవి. బాగుంది కదా చూడండి. చాలా చక్కగా ఉంటుంది అడవి. నిర్మలంగా, స్వచ్ఛంగా ఉంటుంది.
బాగుంది వాతావరణం. చాలా ప్రశాంతంగా, కూల్గా, హాయిగా ఉంది. ఈ కాయలు ఏంటో తెలిస్తే మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక రింగు రింగులు తిరిగి ఉన్నాయి మరి. ఉమ్, ఇది కనబడుతుందా? నేను మీకు ఫేక్ న్యూస్ చెప్పకూడదు, నాకైతే తెలియదు. కానీ అవి కూడా ప్రతి వస్తువు అడవిలో ఉన్నటువంటి రాయితో సహా ప్రతి ఒక్క ఆకు, ప్రతి ఒక్క మొక్క, ప్రతి దానికి దేనికి దానికి ఉపయోగపడేదే కానీ వేస్ట్గా పోయేది ఏముండదు. ఇక పక్షులు, ఇక పక్షులు కనపడ్డాయి మీకు. హాయిగా ఉంది పానం. ఎలా ఉంది వాతావరణం? చాలా ప్రశాంతంగా ఉంది, చాలా హాయిగా ఉంది. ఓకేనా? పక్షులు చిన్న చిన్న గుళ్ళు పెట్టుకున్నాయి ఈ కంపల్లో. చిన్న చిన్న పక్షులు, రకరకాల పక్షులు చూడొచ్చు మనం అడవి దగ్గరికి వస్తే. ఎందుకంటే ఈ రెండింటి చిన్న చిన్న ఆకుల్ని, పువ్వుల్ని, కాయల్ని తిని అవి చాలా ఆరోగ్యంగా బతుకుతాయి. మనుషుల కంటే వైద్యం ఉంది, కానీ పక్షులకి, జంతువులకు వైద్యులు ఎవరున్నారు? అవి ఈ విధంగా స్వేచ్ఛగా తిరిగి స్వేచ్ఛగా జీవించబట్టి ప్రకృతి వాటికి ఏ అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తుందన్నమాట. వాటికి ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది. నేను ఒక విషయం చెప్తాను, మీరు ఫీల్ అవ్వద్దు ఎవరు. మనం అనుకుంటాం ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు మనం సృష్టించాడు, ఈ భూమి మీద దిగాడు అనుకుంటాం. కానీ కొన్ని వేల కోట్ల సంవత్సరాల కింద ప్రకృతి దానంతరం అదే ఏర్పడింది. జీవం కూడా అలానే ఏర్పడింది. ఇది క్యూట్గా సైన్స్ కానీ వేరేదేమి లేదు. సో ప్రకృతి ఏం చేసిందంటే ఇస్తుంది, తీసుకుంటుంది, అంతే. మీకు ఎలా చెప్పాలంటే వర్షం కురిసిద్ది, మళ్ళీ ఎండ వచ్చి ఆటోమేటిక్గా ఎవాబరేట్ అయిపోయి వాటర్ మళ్ళీ పైకి వెళ్ళిపోద్ది మేఘాల్లోకి, మళ్ళీ వర్షం కురిసిద్ది. ఇది ఒక సైక్లింగ్ అనమాట. అలానే ఏ జీవైనా సరే ఉద్భవించడానికి ప్రకృతే సహాయం చేసిద్ది, మళ్ళీ ప్రకృతే తన ఒడిలోకి తీసుకుంటుంది. ఇది న్యాచురల్గా, నార్మల్గా జరిగేటువంటి ఒక ప్రక్రియ. దీన్ని అర్థం చేసుకోవాలి. ఓకేనా? మిగతాయన్నీ మన మైండ్లో జరిగేటువంటి సైకలాజికల్ డిఫాల్ట్సే కానీ వేరే అయితే ఏమి లేవు. ఓకేనా? నా దగ్గర సెకండ్ కెమెరా లేదు. సెకండ్ కెమెరా కనుకుంటే ఖచ్చితంగా మీకు ఇక్కడ పక్షులు బోల్డెన్ ఉన్నాయి, అవి మీకు దగ్గరగా చూపించేవాడిని. అవకాశం లేదు. మళ్ళీ ఈ ఫోన్నే అలా తీయాలంటే లాంగ్ నుంచి ఇది షార్ట్స్ తీసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనకు అడవిలో ఎన్నో రకాల అద్భుతాలు ఉంటాయి. మీరు చూడవచ్చు, ప్రకృతిని ఆస్వాదించవచ్చు. ఓకేనా? బాగుంది కదా?
మన ఛానల్ మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటే ఇలాంటి వీడియోస్, అద్భుతమైన వీడియోస్ ఎన్నో వస్తూ ఉంటాయి. మీరు రెగ్యులర్గా వాటిని చూసి మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ వీడియో ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మరొక రోజు కలుసుకుందాం. ఇప్పుడిప్పుడే సూర్యుడు వస్తుండు. ఓకేనా? ఇంక ఇంటికి వెళ్ళిపోదాం. బాయ్.